హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ లివర్, అందులోనే గుడ్లు అండి. గుడ్లు షేరు అంటాం మా సైడు. ఆ రెసిపీ చేసేదాన్ని తయారీ విధానం చూసేద్దామండి. ఇప్పుడండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లిపాయలు అండి, కొబ్బరి ఒక ఇంచు, అల్లం ఒక ఇంచు, టమాటో ఒకటి, కొత్తిమీర ఒక కొద్దిగా అండి. వీటిలన్నిటిని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలండి. ఒక 30 సెకండ్స్ కరివేపాకు వేగిన తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, దాన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది వేగింది అని మనకు తెలిసేది ఎలా అంటే, ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. ఆయిల్ ఎప్పుడు పైన రిలీజ్ అవుతుందో అప్పుడు మన మసాలా అనేది వేగిపోయిందండి. ఇప్పుడు ఇలా వేగిన మసాలాలోకి చికెన్ లివర్ అనేది వేసుకుంటాము. గుడ్లు వేయొద్దండి, గుడ్లు సపరేట్గా ఉంచేసుకోవాలి. లాస్ట్లో ఇంకో 5 to 10 మినిట్స్ దింపేస్తామంటాం కదా, ఆ టైంలో గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు లివర్ అనేది మొత్తం లివర్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగపట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. కల్లుప్పు వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. రెండు వేసుకుంటూ కొంచెం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ తక్కువ వేస్తాం, అది లాస్ట్ స్టేజ్లో వాటర్ వేస్తాం కాబట్టి మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇందులోకే కారం అండి. కారం వేసుకుంటూ 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ధనియా పౌడర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. 1/2 to 1 టేబుల్ స్పూన్ పడుతుంది, చూసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మేము లివర్ ఫ్రై అందరూ తింటాం కాబట్టి ఇలా చక్కగా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ టైంలోనే గుడ్లు వేసుకోవాలండి. గుడ్లు వేసుకుంటూ ఎక్కువ మిక్స్ చేయొద్దు. ఒక్కసారి గరిటెతో ఇట్లా తిప్పేసి మనం వాటర్ అనేది వేసుకోవాలి. చాలా వాటర్ కూడా పడదు, ఒక చిన్న మీడియం గ్లాస్లో వాటర్ అయితే పడుతుంది. వేసుకుంటూ ఫ్రై మిక్స్ చేసుకుంటూ ఉడకబెట్టేయడమే. ఒక 5 to 10 మినిట్సే పడుతుంది. చాలా ఈజీ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత తక్కువ వాటర్ అనేది వేసాము. అది ఎగిరిపోయేదాకా మనము హై ఫ్లేమ్లో పెట్టేయాలి. ఫ్లేమ్ అనేది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ గుడ్లు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇలా చూడండి, వాటర్ ఎగిరిపోయేదాకా మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది, సూపర్గా రెడీ అయింది. మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.